అందరూ ఉల్లాసంగా సంతోషంగా వాడంతా గంతులు వేస్తూ పాటలు పాడుకుంటే వీడికి 2 రోజులు పోయేటప్పటికి ఆకలి పట్టుకుంది. ఎవరిని అడగలేడు, ఏం చేయాలో అర్థం కాల. దిగాలుగా ఒక పక్కన కూర్చున్నాడు. 10 రోజులు అయ్యేటప్పటికి మనిషి బాగా అలసిపోయాడు. నీళ్లు తాగేవాడు, అక్కడ ఏమున్నాయో అవి తాగి పడుకునేవాడు. తర్వాత వాడ దిగిన తర్వాత అందరూ ఒక్కొక్కళ్ళు వెళ్తుంటే విమానంలో కానీ వాడలో కానీ దిగేటప్పుడు అందరూ బాగా ప్రయాణం జరిగిందా అని అడుగుతారు ఉద్యోగస్తులు. ఇతను పడిపోతూ వస్తున్నాడు. ఆయన అడిగాడు ఆఫీసరు, ఏంటండి అలా ఉన్నారండి మీరు? ఇంకెలా ఉంటానండి, 11 రోజుల నుంచి నాకు భోజనం లేదు, చావడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, ఏంటి నేను తెచ్చుకున్న ఆహారం 4 రోజులకి అయిపోయింది, నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి ఇంకా అన్నాడు. ఇదేవాడు పిచ్చోళ్ళ ఒకసారి ఇలా టికెట్ ఇలా పట్టరా అన్నాడు. టికెట్ చూపించాడు. అసలు టికెట్ వెనకాల చూడదు నువ్వు, వెనకాల ఏముంటుందండి చూడటానికి? టికెట్ వెనకాల ఏముంటుందండి చూడటానికి? చూడు వెనకాల ఏముందో. టికెట్ వెనక్కి తిప్పి చూశాడు. 15 రోజులకి భోజనానికి కూడా డబ్బులు కట్టేశాడు. భోజనం చేయకుండా పడుకుని ఉన్నాడు. అర్థమైందా? టికెట్ వెనకాల చూడలేదు, భోజనానికి డబ్బులు కట్టి చెప్పండి భోజనం చేయకుండా పడుకున్నాడు. ఎవరు తప్పు? వాడోళ్ళదా ఆడదా? మాట్లాడండి. ఇంత పిచ్చోడు ఏంటంటే, అయ్యయ్యో ఇదేంటండి, నేను అసలు వెనకాల ఏదో ఉంటుందని కూడా అనుకోలేదు, నాకు ఇదే మొదటి ప్రయాణం అన్నాడు. ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్న వారు లోపలేముందో తెలియదు. వాళ్ళకి యేసు ప్రభు లోపలికి ప్రవేశించలేదు. అందుకే ఆయన అన్నారు, నన్ను రుచి చూసి తెలుసుకోవాలి. యేసు ప్రభు లోపలికి చూసిన వారు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇశ్రాయేల్ గారిలాగా మనం ఎందుకు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు సంతోషం లేదేంటి? మనకి లోపలికి వెళ్ళలేదు. లోపల తెలియదు మీకు. యేసు ప్రభు లోపల తెలదు, పైనే జబర్దస్త్ ఒకటే అర్థమవుతుంది కార్యక్రమం. జబర్దస్త్ కార్యక్రమం అర్థమైనట్టు యేసు ప్రభు మాటలు అర్థమవుతాయా? అర్థం అవ్వు కదా. లోకాన్ని ఎంత ఆశతో చూస్తున్నారో పరలోకాన్ని అంత ఆశతో చూడటం లేదు. మాట కేకకు. పరలోకాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి. పరలోకాన్ని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి. దేవుడిచ్చే వాటిని కాదు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ పాస్టర్లు కూడా కోర్టు కేసా, అప్పులా, పెళ్ళి అవ్వలేదా, పిల్లలు పుట్టలేదా, నడువు నొప్ప, తలనొప్ప, షుగరా, బీపీయా, 2 యేసు దగ్గరికి ఇవన్నీ వచ్చేస్తాయా? బైబిల్లో చెప్పాడా ఇవన్నీ ఇస్తానని? ఎక్కడన్నా చెప్పాడా అసలు బైబిల్లో? చెప్పలేదు. వీళ్ళన్నీ కల్పించి డబ్బులు లాక్కోవటానికి సంఘాలు పెట్టి అబద్ధాలాడి మోసం చేసి ఈ అమాయకుల దగ్గర లాగేస్తున్నారు. అసలు యేసు ప్రభు వచ్చిన కారణమే తెలియదు వీళ్ళకి. యేసు ప్రభు వచ్చిన ప్రధానమైన కారణం నిన్ను నరకంలో పడకుండా రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. అంతేగాని నీకు డబ్బులు ఇచ్చి సౌకర్యాలు ఇచ్చి బాగా తిని తాగి పడుకో అని చెప్పడానికి రాలేదు యేసు ప్రభు ఈ లోకానికి. ఎంత అజ్ఞానముగా యేసు ప్రభుని
వెంబడిస్తున్నారో చూడండి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి మీకు ఏం కావాలో చెప్పండి అని అనలేదు. రోజు తణుకులో ఒక పాస్టర్ ఏం కావాలో చెప్పండి అన్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇలా రా అన్నాను. ఏం కావాలో చేస్తావు నువ్వు. మరి అలా చెప్పకపోతే ఎలాగండి, ఇంతగా అబద్ధాలు ఆడతావు నువ్వు. అసలు నీకేం కావాలో నీకు జరగలేదు, వాళ్ళందరికీ చేసేస్తావా? నన్ను వెంబడింపగోరువాడు, హల్లెలూయా. ఏమంటున్నాడు? నాకు కూడా రావాలని అనుకునేవాడు. ఇప్పుడు మనం అందరం ఎవరిని వెంబడించాలనుకుంటున్నాం? ఎవరిని? నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని, నిన్ననే విన్నాం మనం, చనిపోవాలి. నువ్వు చనిపోవాలి. ఏమేం చనిపోవాలి? నీ గత జీవితపు తాలూకు మొత్తం సమాధి అయిపోవాలి. అసలు నువ్వు కనబడకూడదు. తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని, హల్లెలూయా. ఏమెత్తుకోవాలి? శిలువను ఎత్తుకొని. ఎవరు శిలువ? తన శిలువ. చెప్పండి, తన శిలువ అంటే? తన శిలువ అంటే జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుని శిలువేయటానికి తీసుకెళ్ళేటప్పుడు ఆ శిలువ అతనే మొయ్యాలి, ఇంకెవరు మొయ్యరు. అతను శిలువ మోసుకుంటూ వెళ్ళేటప్పుడు కొరడాలతో కొడతారు. అతను కింద పడతాడు, లెగుతాడు, పడతాడు, లెగుతాడు. ఎవరు మొయ్యరు ఆ శిలువ. అందరూ చెప్పండి, ఎవరు? గట్టిగా చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. ఈ లోకంలో నిజముగా నీ బాధలు, బరువులు, కష్టాలు భరించేవారు ఎవ్వరూ లేరు. హల్లెలూయా. ఎవరి కష్టం, ఎవరి బాధ, ఎవరి శ్రమ, ఎవరి దుఃఖం వారిదే. మర్చిపోకు. ఎవరి శిలువ వాళ్ళే మోసుకోవాలి. ఎవరి కష్టాలు, ఎవరి శ్రమలు, ఎవరి బాధలు ఇంకొకడు భరించరు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. హల్లెలూయా. సరా, నన్ను వెంబడించే వారి దగ్గర ఒక షూటు, ఒక బూటు, ఆధారంట ఫోటోలు చూడండి. పూర్వం పప్పుకొండలో పడతామని కోటేసి చూడు ఒకడు, అలా షూట్లు వేసుకునే ఫోటోలు పెట్టుకుని అయ్యగారు వస్తున్నారో హో గంగిరెద్దులో డప్పులు కొట్టినట్టు. ఏం వేషాలండి ఇవన్నీ? యేసు ప్రభు పిల్లలు శిలువను మోసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మహానుభావుడైన దైవజనుడైన మహాదైవజనుడైన సుందర్ సింగ్ యేసు ప్రభులకు రాకముందు దేవుడెవరో నాకు తెలాలి, దేవుడెవరో నాకు తెలాలి, లేదంటే పొద్దునకు చచ్చిపోతానని మొదలుపెట్టాడు. తెల్లారింది, అలా నిద్రపట్టింది. ఆ కిటికీ మొన్న చూపించారు యూట్యూబ్లో. ఏ కిటికీ దగ్గర దర్శనం పొందాడో ఆ కిటికీ దగ్గర నుంచి వెలుగు వస్తుంది 3 గంటలకి. ఇదేంటి వెలుగు వస్తుంది ఏంటి అనుకుంటున్నాడు. అంతకంతకి దడదళ్ళాడిపోతున్నాడు ఆ వెలుగుకి. ఆ వెలుగులో నుంచి శిలువ మోసుకుంటూ యేసు వస్తున్నాడు. హల్లెలూయా. ఏ దర్శనం ఇచ్చాడు? ఏ దర్శనం? బంగారు పథకాలు వేసుకుని, కిరీటం ఒకటి పెట్టుకుని, పంచులు కట్టుకుని, లాల్చీలు కట్టుకుని, కోట్లు వేసుకుని రాలా.
శిలువ దర్శనం చూపించాడు. హల్లెలూయా. శిలువను మోసుకుంటూ యేసు వస్తున్నాడు. సుందర్ సింగ్ అన్నారు, దేవుణ్ణి అడిగితే నువ్వు వస్తున్నావంటే అన్నాడు, నేనే దేవుడు కనుక నేనే వస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? సరదాగా వస్తున్నారా యేసు ప్రభు దగ్గరికి? అంటే ఏదో జరిగిపోద్దని యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారా? కాదట. కష్టాలతో, శ్రమలతో, నిందలతో, బాధలతో, దుఃఖముతో నన్ను వెంబడించవలెను. హల్లెలూయా. నిజంగా యేసు ప్రభుని వెంబడించే వారికి లోకం విరోధం. అబద్ధం ఆడంటే నీ మొగుడు కొడతాడు, అబద్ధం ఆడంటే నీ పెళ్ళం వదిలి వెళ్ళిపోతుంది. నేను యథార్థంగా ఉంటానంటే చుట్టాలు మాట్లాడరు నీతోటి. అబద్ధపు సాక్ష్యం చెప్పకపోతే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు విరోధులు అయిపోతారు. అందంగా ఉన్నావు విచారం చేయంటారు. వింటున్నారా? నువ్వెవరితో కలవకూడదు, ఎవరితో కలవకూడదు. నువ్వు తాగుబోతులతో, వ్యభిచారులతో, దొంగతనం చేసేవారితో, అబద్ధములాడు వారితో, మోసం చేసేవారితో, యేసు ప్రభు నమ్ముకొని తప్పు చేసేవారితో కలిసి భుజించకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళతో ఉండొద్దు అన్నాడు. అదే శిలువ అంటే. హల్లెలూయా. మరి బాధే కదా, ఇబ్బంది కదా. తాగుబోతుడితో కాపురం, తిరుగుబోతుడితో కాపురం, తిరుగుబోద్దాంతో కాపురం, అబద్ధాలాడే పిల్లలతో కుటుంబం, దొంగ వేషాలు వేసే పిల్లలతో కుటుంబాలు. కష్టమే కదా. మరి వారితో సహవాసం చేస్తూ దేవుడి దగ్గరికి రావచ్చా? మాట్లాడరండి. రావచ్చా? వస్తలేదా? సహవాసాలు చేయట్లేదు. అలాంటి వాడితోటి యథేచ్ఛగా చేస్తున్నారు. నేను అడిగాను ఒక పాస్టర్ని, నిద్రొత్తి కిందకి వెళ్ళిపో, ఇక్కడ ఆవలించుకో. అడిగాను ఒక పాస్టర్ని, మీ తమ్ముడు అలా యథేచ్ఛగా దరిద్ర పనులు చేస్తున్న వాడిని చర్చిలో కూర్చోబెట్టుకున్నా. వాక్యాలు అలాగే ఉంటాయండి, తప్పదు కదండి, తమ్ముడండి. మరి ఏమన్నాడు పౌలు? ఆ దుర్మార్గుడిని అన్నాడా? మరి వెలియలేదా అన్నాను. ఊరుకోండి సార్, మీరు మరీని ఏ ఇంట్లో లేవండి, ఏ ఇంట్లో లేవండి చెప్పండి అన్నాడు. ఏదో దేవుడు కృపను బట్టి గర్వంగా చెప్పను కానీ మా ఇంట్లో లేదన్నాను. సరేనండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఏ ఇంట్లో లేవంటాడు ఏంటంటే అతను? నువ్వు సమాధాన పడేది సాతానుతో. సాతానుతో సమాధాన పడేవారు దేవుని శిలువ మోసేవారు కాదు. హల్లెలూయా. వింటున్నారా? అగ్నిలో నుంచి యోధా పత్రిక తీద్దాం. యోధా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. ప్రకటనకు ముందు 22వ వచనం, సందేహపడి వారి మీద కనికరము చూపుడి, అగ్నిలోండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తన ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకొని భయముతో కొందరిని. వాక్యం అర్థమైందా? ఆ తాగుబోతుడి మీద, తిరిగిపోద్దు దాని మీద, దెయ్యం పనులు చేసి దాని మీద జాలిపడు.
జాలిపడు, ప్రార్థన చెయ్యి, దగ్గరికి మాత్రం చేర్చుకోవద్దన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ప్రవర్తన మాత్రం మారిన తర్వాతే రమ్మను. ఎప్పుడు చెప్పాలట? మారిన తర్వాతే రా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడే అడుగుతాను, చెప్పండి, ఒక వ్యక్తి రక్షణ పొంది పాపము చేస్తున్న వ్యక్తి బైబిల్లో ఎక్కడైనా రక్షణ పొంది పాపం చేస్తున్న వ్యక్తి పరలోకానికి అనుమతించబడును అనే మాట బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథానికి ఎక్కడైనా ఉందా? ఉందా? మాట్లాడరండి. ఉందా? మరి ఎలాగా మార్చేద్దామా? మార్చేద్దామా? బైబిల్ మారుద్దాం. అమ్మగారు చెప్పండి, బైబిల్ మార్చేద్దాం. ఇస్రాయేల్ గారి బోధ ఏంటి ఇలా ఉంటుంది? ఇస్రాయేల్ గారి బోధ అది. ఒక ఆవిడ మానేసింది, రక్షణ పొంది ఆగలేక మానేసింది. ఎందుకు మానేసి అంటే, ఆయన అత్మానం నా వంకే చూస్తున్నాడు. నీ వంక చూస్తే నువ్వు పరిశుద్ధురాలు అయితే మానవు. తప్పుడు పనులు చేస్తున్నావు కనుక ఆగలేకపోయావు మందిరంలో. హల్లెలూయా. నీ వంక చూస్తే ఏమైంది కదా? ఓకేనా? అర్థమైందా మీకు? వారి అపవిత్ర ప్రవర్తన మాత్రం మీరు ఒప్పుకోవద్దు. హల్లెలూయా. కానీ అగ్నిలోంచి లాగండి వాళ్ళని. ఏం చేయాలా? చూసారా, వాళ్ళని వదిలేయమంటున్నాడా? అపవిత్ర ప్రవర్తన ఉన్న వాళ్ళని వదిలేయమన్నాడా? వదిలేయమనలేదు. ప్రార్థన చేయండి, చెప్పండి. కానీ ఆ ప్రవర్తన ఉన్నంతకాలం చేర్చుకోవద్దన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. అర్థమైందా దేవుని వాక్యం మీకు? దేవుని వాక్యం అర్థమవుతుందా మీకు? మారు మనసు పొందుమా, మారు మనసు పొందుమా, పూర్ణ జ్ఞానము పొందుమా, ప్రభువును తెలియ కోరుమా, రక్షకుడతడని తెలుమా, మారు మనసు పొందుమా, రక్తము ద్వారా పోసేనే, పరిశుద్ధాత్మగా విరిచెనే, నరకములో పడు ఆత్మకు పరలోక మార్గము చూపెనే, మారు మనసు పొందుమా, నిత్య జీవన సంద్రమునా నాపగవచ్చెను దేవుడే, స్థిర చిత్తమును తెలుపుచు ఆవని గట్టుకు చేర్చనే, మారు మనసు పొందుమా, విశ్వాసములో కొలువుమా, ఉత్తేజముగా నిలువుమా, ఉత్తముడతడని తెలియుమా, మహదానందము పొందుమా, మారు మనసు పొందుమా. ఒకరోజు ఒక కాలనీకి వెళ్ళాను. నేను కాలనీలో ఒక 2 గంటలు ఉన్నాను. అక్కడ ప్రార్థన కోసం వెళ్ళాను. 4 కుటుంబాలు వచ్చి అక్కడ కూర్చున్నాయి. 3 కుటుంబాలు భార్య, భర్త, పిల్లలు వచ్చి కూర్చున్నారు. ఒక ఆవిడ, పిల్లలు ఆవిడే వచ్చారు.
అందరూ కుటుంబాలతో ప్రార్థన జరుగుతుంది. నేను ఆవిడని అడిగాను, అమ్మా నీ భర్త రాలేదా అంటే, వస్తారండి వస్తారండి వస్తారు. కానీ ప్రార్థన జరుగుతుండగా, వాక్యం జరుగుతుండగా ఏడుస్తూ ఉంది. ఏదో కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత లోపలికి ఏదో పదార్థం తేవడానికి వెళ్తే ఆవిడ దగ్గరికి ఆకేషన్, ఏ అమ్మా వాళ్ళకున్న అదృష్టం నాకు లేదండి అంది. ఏమ్మా అన్న, అతను వేరే ఆమెతో ఉంటాడండి, రాడండి. చాలా జాలేసింది, చాలా బాధ కలిగింది. అయ్యో పాపం అన్నాను. మరి అదేంటమ్మా రక్షణ పొందుతాం ఏంటండి? సంఘ పెద్దండి అంది. సంఘ పెద్ద అంటే అతను వాళ్ళ సంఘంలో అతను సంఘబద్ధంగా పెట్టిన భ్రష్టుడెవడో ఆ పాస్టరు. చాలా బాధపడ్డాను. వాళ్ళకున్న భాగ్యం నాకు లేదు అంది. చూసారా, నేను అంటాను, పాపంలో ఉన్న వాళ్ళకి హృదయం నెమ్మది ఎలా ఉంటుంది? పాపంలో ఉన్న కుటుంబం సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది? పాపంలో ఉన్న పిల్లలతో జీవించే కుటుంబంలో ఆనందం ఎలా ఉంటుంది? పాపము లేని కుటుంబంలో ఉన్న ఆనందం పాపమున్న కుటుంబంలో ఎప్పటికీ ఉండదు. హల్లెలూయా. అందుకే పాపాన్ని విడిచిపెట్టమన్నాడు దేవుడు. అన్నాను, ప్రార్థన చేస్తాను, భయపడకు అన్న. చాలా బాధపడింది. ఆ మిగిలిన 3 కుటుంబాలను చూసి అమ్మాయికి చాలా బాధ కలిగింది. ఈరోజు నేను మీతో స్పష్టంగా చెప్తున్నాను, మీ కుటుంబాలను చక్కదిద్దుకోండి, క్రమశిక్షణగా పెట్టుకోండి, క్రమములో ఉండండి, పాపాన్ని ఒప్పుకోకండి. పాపం వదిలిపెట్టాక రమ్మనండు లోపలికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపం వదలకుండా చేర్చుకోకండి. మనకు బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి చేర్చుకున్నాడు అని బైబిల్లో రాయబడి ఉంది. లోకా 15లో బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి చేర్చుకున్నాడు. చెప్పండి, చెప్పాలి. అలాగే దానియేలు 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు బుద్ధి వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ రాజ్యం ఇచ్చాడు అన్నది. హల్లెలూయా. బైబిల్ ప్రకారం మారు మనసు పొందే వరకు ఆశీర్వాదం నీ గడప దగ్గరికి రాదు. హల్లెలూయా. ఏం చేస్తావో చేసుకో, దేవుడి పద్ధతి అది. అంచేత యేసు ప్రభు గురించి లోతుగా తెలుసుకోకుండా వచ్చేస్తున్నారు సంఘాలకు. బైబిల్ పట్టుకుని సంఘాలు పెట్టేస్తున్నారు. మారు మనసు లేకుండా దేవుడు నిన్ను రక్షించలేడు. ఇది గుర్తుపెట్టుకో. తన ప్రాణమును రక్షించగొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రాణాన్ని రక్షించుకోవటానికి కావలసింది ఏంటి అనుకుంటున్నారంటే మనుషులు? డబ్బు. డబ్బుంటే ప్రాణం హాయిగా ఉంటుంది. డబ్బుంటే ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. ఒక పెద్ద భవనం ఉంటే ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. బంగారం ఉంటే ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. ధనవంతుడు ఆ రాత్రి అంటున్నాడు, నా ప్రాణమా సుఖించు, సంతోషించు. రేపటికి ఎంతో డబ్బు ఉంది, ప్లాన్లు చాలా ఉన్నాయి, నా ప్రాణమా సుఖించుము అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా. హల్లెలూయా. డబ్బులో ఆనందం, బంగారంలో ఆనందం, శరీర వాంఛలలో ఆనందం, అలంకారాల్లో ఆనందం నెలుక్కునేవారు ఎవరట దేవుని దృష్టిలో? వెర్రిదానా, వెర్రివాడా. హల్లెలూయా. వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడుగుచున్నాడు.
హల్లెలూయా. వెర్రోడా, ఒరే ఎర్రోడని ఎవరిని అంటాం మనం? సరిగ్గా బట్టలు కట్టుకోకుండా, తలతో పీక్కుంటా, రకరకాలుగా మతి లేకుండా తిరిగి ఉండి రే ఎర్రోడా అని కేకేస్తాం కదా. ఆడు కాదు ఎర్రోడు దేవుడి దృష్టిలో. ఎర్రోడెవడో రాత్రి పగలం టిక్కి 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 అని లెక్కెట్టుకునేవాడు. ఆ బంగారాన్ని చూసుకుని, ఆ డబ్బులు చూసుకుని, ఆ లోకాన్ని చూసుకుని ఇలా చూసుకుంటుంది. ఏమున్నాయి? అందరికి ఉన్నాయి, నీకు ఉన్నాయి అని చెప్పి చూసుకుంటావు. నీ చూపులు తగలయ్యాలి. ఏముంది ఆ చూపులో? దీన్ని చూసుకుంటుంది, ఇంకెవరైనా చూస్తున్నారు లేదని చూస్తుంటుంది. ఈ లోపల గోతులు పడుతాయి. వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడు? వెర్రిదానా, ఎరుడా, వెర్రుడా అనండి. బాగా డబ్బున్నవాడిని వెళ్ళి రాలింగులో ఎర్రుడా అనండి. చేతిలో ఏది ఉంటే అది ఇచ్చునేస్తాడు నేను. కానీ దేవుడు అంటే ఏం చేస్తాడు? దేవుడు అంటున్నాడు, ఎర్రుడా ఏంటి పోగేసుకుంటున్నావు? ఏంట్రా పోగేసుకుంటున్నావు ఎర్రుడా? 10 అయిపోయింది, ఇంకా దుకాణం కల్లా లైట్ కూర్చున్నాడు ఎర్రుడా. ఎవడొకడు వస్తాడు, ఓ పొట్లం కట్టిస్తాను. ఆ పొట్లం గురించి నీకు జ్వరం వచ్చేసింది. ఎర్రుడువా, టైం మెయింటైన్ చేయి వెర్రివాడా కదా. ఈ రాత్రి నీ సమయం అయిపోయింది. హల్లెలూయా. మరి తెలివైన వాడు ఏం చేస్తాడట? చూడండి, నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. హల్లెలూయా. నువ్వు సిలువను ఎత్తుకుని యేసుప్రభు కొరకు జీవిస్తూ, యేసుప్రభు కొరకు జీవించడం అంటే ఏంటి? ఒకే ఒక్క అర్థం, యథార్థంగా జీవించడం. హల్లెలూయా. యేసుప్రభు కోసం జీవించడం అంటే యథార్థంగా జీవించడం. యథార్థంగా జీవించేవారు దేని మీద ఆశ కలిగి ఉండరు, లోకం మీద ఆశ కలిగి ఉండరు. సువార్త, యథార్థత, పరిశుద్ధత, దేవుడు అంతే. ఎవరికి ఆకర్షణ సంచెట్టుకుని వెళ్ళిపోరు, ఉండిపోతారు దేవుడి కోసం. స్థిరులై కదలని వారై. ఆయన అంటున్నాడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము. ఒకవేళ దేవుడు పని చేస్తూ ఉండగా నీ ప్రాణం పోతే, యథార్థంగా ఉండగా నీ ప్రాణం పోతే, పరిశుద్ధుడిగా ఉండగా నీ ప్రాణం పోతే, దేవుడు కొరకు జీవిస్తూ ఉండగా నీ ప్రాణం పోతే, సువార్త ప్రయాణములో నీ ప్రాణం పోతే, యేసుక్రీస్తుతో కలిసి ప్రయాణంలో నీ ప్రాణం పోతే, నీ ప్రాణము వెంటనే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అక్కడ పరలోకంలో నువ్వు ఆయన పక్కన ఎప్పుడు జీవించి ఉంటావు. ఒక నిశ్చయిత ఏంటో తెలుసా? యథార్థంగా ప్రభు కోసం జీవిస్తూ మరణించేవారు అందరూ ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటారంటున్నాడు దేవుడు. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడ పోతున్నారు? ఈ డబ్బుని, లోకాన్ని ప్రేమించిన వారు ఎక్కడ పోతున్నారు? కిందకి, పాతాళానికి. ధనవంతుడు ఎక్కడ పోయాడు? దరిద్రుడు ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా. చూసారా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనము? 2,00,000 కోట్ల టర్నోవర్ అయిపోయింది, చచ్చిపోయాడు. ఏం సాధించాడు? ఏం సాధించాడు? ఏం సాధించాడు? మొదటి మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 1,00,000 కోట్లు సంపాదించుకున్న వ్యక్తి మొట్టమొదట ఏమి సంపాదించుకోలేడంటే, ఎన్ని 1,00,000 కోట్లు ఇచ్చినా ఆ ప్రాణమును సంపాదించుకోలేడు. హల్లెలూయా. నేను 1,00,000 కోట్లు ఇస్తాను, నా ప్రాణాన్ని నిలబెట్టండి అంటే డాక్టర్ గారు ఎవరున్నారు ఈ లోకంలో? ఉన్నారా?
మరి డబ్బు కోసం అలా కొట్టు సత్తారు ఎందుకు? నెంబర్ 1, ప్రాణమును సంపాదించుకోలేడు. నెంబర్ 2, పరలోకాన్ని సంపాదించుకోలేదు. నెంబర్ 3, దేవుణ్ణి సంపాదించుకోలేదు. నెంబర్ 4, నిజమైన ఏ సంపాదించుకోలేదు డబ్బుతోటి. హల్లెలూయా. అబద్ధంలో బతికాడు, అబద్ధంలో చచ్చాడు. అబద్ధంలో బతికాడు, అబద్ధంలో చచ్చాడు. విసరి వెళ్ళి మరలి రాని వాయువువలెనుంటివా, విశాల మార్గం మరణం, ఇరుకు మార్గం జీవం. విశాల మార్గం మరణం, ఇరుకు మార్గం జీవం. విసరి వెళ్ళి మరలి రాని వాయువువలెనుంటివా, పాపపు విశాల మార్గం, పాపులకే అది అమృతం. పుట్టువలె ఎగిరిపోదురు దుష్టులు న్యాయ తీర్పులు. విసరి వెళ్ళి మరలి రాని వాయువువలెనుంటివా, నీ ధనము నీ జ్ఞానం, నీ ఘనము, నీ అందం, నీకున్న సమస్తము ఒకనాడది మాయం బౌను. విసరి వెళ్ళి మరలి రాని వాయువువలెనుంటివా, క్రీస్తు ప్రేమలెరిగితివా, ప్రేలాడే సిలువలో నీకై ప్రాణము త్యాగము చేసే పరముకు మార్గము చూపే. విసరి వెళ్ళి మరలి రాని వాయువువలెనుంటివా, శిలువ వైపు పయనించు, సిలువే నీకు శరణం. కలువరి రక్తపు ధారలతో కలుషములన్నీ కడుగుకో. ఒక్కటే చేయమన్నాడు దేవుడు, అది చేస్తే చాలు. ఒక్కటే చేయమన్నాడు, అది చేస్తే చాలు. ఒక్కటే చేయమన్నాడు, అది చేస్తే చాలు. యేసుక్రీస్తుని వెంబడించు. హల్లెలూయా. అంతే. యేసు కూడా నడు. పక్కకే, వెనక్కే, పైకి, కిందకి చూడకు. నీ జీవితంలో యేసు చెయ్యి పట్టుకుని యేసు మార్గంలో నడిస్తే యేసు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టు బతుకు. ఈరోజు నుంచి ఆయన జీవితాన్ని మార్చుకో. నీ ఇష్టం వచ్చినట్టు జీవించుకో. యేసు ఏది చేయమంటే అది చెయ్యి, ఏదో వద్దంటే మానే. చక్కగా నడిపిస్తాడు ఆయన. హాయిగా నడిపిస్తాడు, ప్రశాంతంగా నడిపిస్తాడు, పరిశుద్ధంగా నడిపిస్తాడు, తలలెత్తుకునేలాగా నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఒకవేళ యేసు ప్రభువా 1,00,000 కోట్లు యేసు సేవా కేంద్రానికి ఇచ్చేస్తాను, నా ప్రాణం ఇయ్యంటే ఇస్తాడా? ఇవ్వడు. హల్లెలూయా. పోనీ ఒక 10 లక్షల కోట్లు, వారిని బఫెట్ ఉన్నాడు, అతని ఆస్తి 15 లక్షల కోట్లు, అమెరికాలో ఉన్నాడు. అయ్యా, ఈ 15 లక్షల కోట్లు ప్రపంచమంతా మీ సేవకులకు పంచిపెట్టేస్తాను, నా ప్రాణం ఇయ్యని బఫెట్ అడిగితే ఇస్తాడా? ఎవరి స్తోత్రం చెప్పు.
మరి మీకు ఇంత బాగా తెలిసినప్పుడు దీంట్లో డబ్బు కోసం కొట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాత్రి పగలు డబ్బు కోసం అబద్ధాలు ఆడేవాళ్ళు, డబ్బు కోసం మోసం చేసేవాళ్ళు, డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? మరి ఏళ్ళు ఎవరు? ఏళ్ళకి వాళ్ళకి తేడా ఏమైనా ఉందా? మరి ఏళ్ళు వాళ్ళే, ఏళ్ళ వాళ్ళు ఒకటే. యేసుని వెంబడించున్నానని గుండె మీద చేసుకుని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? కాబట్టి మీరెవరంటే చాలామంది దేవుడు అంటున్నాడు ఈ లోకంలో ఉన్నవారితో, వ్యభిచారమను పాపము చేయు ఈ తరము వారు నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడుతున్నారు. చూసారా? జాగ్రత్తగా వినండి. అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు కదా, భయంకరమైన మనుషులు ఉన్న లోకమా కాదా ఇది? అందరు వాళ్ళే కదా, అందరు వాళ్ళేనా? యేసుప్రభువుని నమ్ముకుంటే ఎంత అవమానం, సిగ్గు అంటారంట వాళ్ళు. ఎవరో తాగుబోతాడు, తిరిగిపోతాడు. ఆయన పేరు ఎత్తని సిగ్గు అంటే వాళ్ళకి, బైబిల్ పెట్టుకుంటానికి సిగ్గు అంటే వాళ్ళకి, యేసు ప్రభువుని నమ్ముకున్నాం అంటానికి సిగ్గు అంటే వాళ్ళకి. ఏ తప్పు చేశాడని నా యేసు పేరు ఎత్తడానికి వీళ్ళకి సిగ్గేస్తుంది. హల్లెలూయా. యేసు అంటున్నాడు నేను సిగ్గుపడాలి మీకు దేవుడిని అయినందుకు. వీళ్ళు సిగ్గుపడతారా? చుట్టాలకి కార్యక్రమాలకు వస్తారు వీళ్ళు, మహాతల్లులు పట్టుచీరలు కట్టుకుని. ఎవరు? రక్షణ పొందినోళ్ళే. ఇక్కడ గొడవ ఎత్తకండి, ఇక్కడ గొడవ ఎత్తకండి. ఏ గొడవ? ప్రార్థన కానీ బైబిల్ కానీ పొరపాటుని ఏంటి ఇక్కడ బైబిల్ తెచ్చారంటే పక్కన పెట్టు, పక్కన పెట్టు. మా పిన్ని ఒప్పుకోదు, మా అత్తయ్య ఒప్పుకోదు. సిగ్గా నీ జీవితంలో ఎక్కడైనా యేసు గురించి సిగ్గుపడ్డావంటే నీ గురించి దేవుడు సిగ్గుపడతానంటున్నాడు. హల్లెలూయా. యేసు గురించి ముగింతనాను. సిగ్గుపడాల్సిన పనులు యేసు ఏం చేసేటండి? చెప్పండి, చెప్పాలి. చెప్పండి. దీనికి నాలుగు తగిలించుకుని వెళ్తే సిగ్గుపడాలి కానీ కదండి. సిగ్గులుగా లేదు ఇవన్నీ అలంకారాలు. సిగ్గు ఎత్తలేదు నీకు, అది సిగ్గండి. సిగ్గండి. అమ్మా నేను కూడా రానమ్మా. అమ్మా అయ్యి బాబు నాకు ఎక్కేస్తుంది. ఏంటి అలంకారాలు ఏంటి, ఆ మేకప్లు ఏంటి? అందుకే దేవుడు సేవా కేంద్రంలో అలంకారాలు తీసేయండి అన్నాడు. హల్లెలూయా. ఇంకా అలంకారాలు వేసి తిరుగుతున్నారు. ఒక ఆయన అడుగుతాడు అలంకారాలు తీసేయమని బైబిల్లో ఎక్కడుంది? అలంకారాలు తీసేయమని బైబిల్లో లేదు కానీ యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి ఉండమని బైబిల్లో ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు నాకు కలిగి ఉన్నప్పుడు నాకు అలంకారాల మీద ఇష్టం ఉండదు, షోకుల మీద ఇష్టం ఉండదు, వేషాల మీద ఇష్టం ఉండదు, నాటకాల మీద ఇష్టం ఉండదు. అసలు నేను ఎలా ఉన్నాననే ఆలోచనే నాకు ఉండదు. నా హృదయం నిండా యేసే నిండి ఉంటాడు. హల్లెలూయా. అది ఆయన చెప్పింది బైబిల్లో. ఎక్కడ ఉంది? ఇందుకే ఇంకో మాట అనలేదు నయమే. ఇక్కడ ఒక మాట ఉంది కదా, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. ఓ బంగారపు సిలువ ఒకటి మెళ్ళ వేసుకుని తిరుగుతుంది ఓ మహాతల్లి. ఈ ఉంగరాల బంగారమ్మ మెళ్ళలో ఒక సిలువ వేసుకుని తిరుగుతుంది బంగారపు సిలువ. ఇశ్రాయేల్ గారు మీకు తెల్దా? ఇదే యేసు ప్రభువు చెప్పింది, సిలువ వేసుకుని వెంబడించమన్నాడు. అబ్బా,
అయితే మొత్తం యేసు ప్రభు సేవకులు విశ్వాసులు అందరూ బంగారపు సిలువలు వేసుకోండి. ₹1,00,000 అయిపోయింది కాసు. ఇప్పుడు ఎలాగ వేసుకుంటాం, కష్టం కదా. నీ హృదయంలో దేవుడు ఎక్కడున్నాడో. ఈ మాట చెప్పేటప్పుడు ఎవరినో విమర్శిస్తున్నాను అన్నట్టుగా అనుకుంటారు. నాకేం పని లేదు, రెండో పనే ఉంది నాకు, విమర్శించే పని తప్ప. నేను ప్రార్థిస్తున్నాను ఆ అలంకారాలు తీసేయాలని. హల్లెలూయా. అర్థమైందా? నేను చెప్పక ముందు తీసింది ఆవిడ, నేను చెప్పాక తీయలేదు ఆవిడ. ఆవిడకి అనిపించిందంట, మనసులో తీసేసింది. చెప్పాక బలవంతంగా తీశారు కొంతమంది. ఇప్పటికే లోపలంతా ఆలోచన, ఒకటి వేసుకుంటే వదిలిపోను, అన్నీ తీసేయమన్నాడు, ఒకటన్నా వేసుకోవాల్సిందని. ఏంటది, ఏం వేసుకుంటుందో మా తల్లి. కాబట్టి నన్ను గూర్చి సిగ్గుపడాల్సిన పనులు నేను ఏం చేశాను? నా గురించి చెప్పనా? మా నాన్న గురించి సిగ్గుపడాలి, మా అమ్మ గురించి సిగ్గుపడాలి కదా, నా గురించి సిగ్గుపడాలి, నా జీవితం గురించి సిగ్గుపడాలి. అసలు నా జీవితమే సిగ్గుపడే జీవితం. నా గురించి యేసు ప్రభు సిగ్గుపడాలి. ఇలాంటి వాడు నన్ను నమ్ముకున్నాడు ఏంట్రా అని. కానీ నేను యేసుని నమ్ముకున్నాక ఆకాశం అంత ఎత్తు ఎదిగి తిరుగుతున్నాను ఈ లోకం. హల్లెలూయా. నా యేసు గురించి సిగ్గుపడవలసిన పని యేసేమీ చేయలేదు. అందుకే రాసిన పాట, నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతున్, నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతున్, వెంబడింతున్, యేసునే వెంబడింతున్, యేసునే వెంబడింతున్, నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతున్, సువార్తను ప్రకటింతును, వాక్యమునే బోధింతును, సువార్తను ప్రకటింతును, వాక్యమునే బోధింతును. సమయమైన 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 నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతున్. ఆ మహానుభావుడు మనకు తోడై ఉండి 20 సంవత్సరాలు సువార్తలో గడిపిస్తున్నాడు. మరణం వరకు ఇలాగ ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది. యేసు ప్రభు రాకడ వరకు యేసు సేవా కేంద్రం సువార్త నడిపిస్తాడు ఆయన. చూసారా, అది ఆయన్ని వెంబడించడం అంటే అర్థం. జీవించుండగా నేను సువార్త మాను, ఒక్కడినైనా ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి నా నిమిత్తము నా మాటల గురించి సిగ్గుపడివాడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడును. ఈ మాట చెప్పి ముగిస్తున్నా. నా గురించి సిగ్గుపడి దాచేసుకుని నా గురించి చెప్పకుండా, నా గురించి ప్రకటించకుండా పక్కకి వెళ్ళిపోయి, నేను మధ్యాకాశానికి వచ్చినప్పుడు గబగబా వచ్చేసి ప్రభువా నన్ను తీసుకెళ్ళంటే ఛీ అని వాడి గురించి నేను సిగ్గుపడతాను. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు చెప్పండి, నేను ఒక మాట అడుగుతాను. నీ భర్త ఆ వీధంతా తాగేసి ఇలాగెలా పడిపోతూ కింద మీద పడి దొల్లుతుంటే ఆ చుట్టూ ఉన్న జనంలో నీకేమనిపిస్తుంది? అవమానం, సిగ్గు.
అలాగే నీ భర్తను, నీ కూతుర్ని, నీ కొడుకుని పట్టి అక్కడ కట్టేసి స్తంభాన్ని కొడుతుంటే నీకేమనిపిస్తుంది? సిగ్గు. అవమానకరమైన కార్యాలు చేస్తున్న పిల్లల గురించి తల్లిదండ్రులు ఏం చెందుతారు? సిగ్గు. అలాగే యేసు ప్రభు నమ్ముకుని పాపం చేసేవారి గురించి యేసు ప్రభు సిగ్గుపడతాడు. హల్లెలూయా. అయ్యో, ఇలాంటి వాళ్ళ కోసమా నేను రక్తం చెందించింది? యేసు ప్రభు నమ్ముకొని జోలు పట్టుకుని డబ్బులు పోజేసుకునే వాళ్ళని చూసి యేసు ప్రభు సిగ్గుపడతాడు. వ్యాపారాలకు ఎంత సంఘాలు నడిపే వాళ్ళని చూసి యేసు ప్రభు సిగ్గుపడతాడు. అబద్ధాలు, మోస కబుర్లు చెప్పి అసలు యేసు ప్రభు అంటే సిలువ కాదు, ఏది కావాలంటే జరిగిపోద్దని లేనిపోయిన కల్పనా కథలు చెప్పి సంఘాలు పెట్టి మోసం చేసేవాళ్ళని చూసి దేవుడు సిగ్గుపడతాడు. అంతేకాదు, వీళ్ళెవ్వరూ రాకడలో ఎత్తపడరని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడిని సిగ్గుపరిచిన వాళ్ళు దేవుడి పక్కన కూర్చుంటారా? కూర్చోరు. ఈరోజు వాక్యం అర్థమైందా? క్షుణ్ణంగా ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు నేను యేసుక్రీస్తు కూడా నడవాలి. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి మీ దివ్యమైన కృపను బట్టి జ్యోతి కుటుంబాన్ని దీవించి, వారి పిల్లల్ని దీవించి, చక్కని సువార్త ఏర్పాటు చేసిన స్తోత్రాలు. పిల్లలందరూ దీవించండి. అలాగే తిరిగి చక్కని విశ్రాంతి అనుగ్రహించి క్షేమంగా నడిపించండి. రేపు జరగబోయే కార్యక్రమాలు దీవించండి. అన్ని కార్యములు మీ ఆత్మతో నడిపించండి. మేము మిమ్మల్ని వెంబడించే భాగ్యం దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిదమ్మా.